డ్రాగన్ బాల్ ని చూడకపోతే మీరు ఒక యానిమేని మిస్ అవడమే కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ని మిస్ అవుతున్నారు. డ్రాగన్ బాల్ స్టోరీ గోకు అనే చిన్న పిల్లాడితో స్టార్ట్ అవుతుంది. తను ఫారెస్ట్ లో ఒంటరిగా పెరుగుతాడు. బయట ప్రపంచం గురించి చాలా తక్కువగా తెలుసు. ఒక రోజు బుల్మా అనే అమ్మాయి తన దగ్గర ఉన్న డ్రాగన్ బాల్స్ కోసం గోకుని మీట్ అవుతుంది. డ్రాగన్ బాల్స్ అనేవి కలెక్ట్ చేస్తే ఒక డ్రాగన్ ప్రత్యక్షమై ఒక విషయం అయితే గ్రాంట్ చేస్తారని తెలుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. డెజర్ట్ లో హెమ్చాన్ మీట్ అవ్వడం, మాస్టర్ రూషి దగ్గర మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడం, ఓల్డ్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడం, స్లోగా గోకు స్ట్రెంత్ పెరిగిపోతుంది. కానీ స్టోరీ అక్కడే ఆగదు. తర్వాత బిగ్గర్ థ్రెట్స్ స్టార్ట్ అవుతాయి. రెడ్ రిబ్బన్ ఆర్మీ డ్రాగన్ బాల్స్ పవర్ కోసం వరల్డ్ ని కంట్రోల్ చేయాలని తెలుస్తుంది. తర్వాత కింగ్ పికోలా ఎర్త్ ని రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తాడు. గోకు ఇన్స్టెంట్ బ్యాటిల్స్ లో ఫైట్ చేస్తూ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేస్తాడు. స్టోరీ ఇంకా బిగ్ అవగానే బిగ్గెస్ట్ రివీల్ జరుగుతుంది. గోకు యాక్చువల్లీ సైన్ అనే ఏలియన్ వారియర్ రేస్ నుంచి వచ్చాడని రివీల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫైట్స్ యూనివర్సల్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. ఫీజా, మజిన్ బూ లాంటి పవర్ఫుల్ విలన్స్ తో బ్యాటిల్ జరుగుతాయి. ప్రతి ఆర్క్ లో స్టేక్స్ పెరిగిపోతాయి. అందుకే డ్రాగన్ బాల్ స్పెషల్. ఇది జస్ట్ ఫైటింగ్ యానిమే కాదు, ఒక ఇన్నోసెంట్ అబ్బాయి ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ వారియర్ గా ఎలా గ్రో అయ్యేది యానిమే. సూపర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్, ఎపిక్ రైవలరీస్, ఇన్స్టెంట్ బ్యాటిల్స్ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది వై డ్రాగన్ బాల్ యానిమే హిస్టరీలో లెజెండరీ అని. సో యాక్షన్, అడ్వెంచర్ మరియు పవర్ఫుల్ క్యారెక్టర్ గ్రోత్ చూడాలంటే డ్రాగన్ బాల్ ని డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది చాలా మందికి యానిమే కాదు, చైల్డ్హుడ్ మెమొరీ అండ్ ఇన్స్పిరేషన్.